బైబిల్లో విస్తారంగా ప్రేమించిందట ఒక స్త్రీ. వాక్యం అంటుంది, ఈమె నన్ను విస్తారంగా ప్రేమించింది కనుక ఈమె విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి. ప్రేమ ద్వారా ఏమొచ్చింది? ఈమెకి క్షమాపణ వచ్చింది. ప్రేమ ద్వారా, యేసుని ప్రేమించుట ద్వారా ఈమెకి ఏమొచ్చింది? విడుదల వచ్చింది. ఎక్కడి వరకు విడుదల వచ్చింది? దూరానున్న ఈమె యేసుకు దగ్గరగా వచ్చింది. స్తోత్రం. యేసుకు దగ్గరగా రావడానికి ఈమె ఎవరిని ప్రేమించింది? ఎవరిని ప్రేమించింది? నేను యేసుని ప్రేమిస్తున్నాను, నేను సంఘాన్ని ప్రేమిస్తున్నాను, నేను సేవకుల్ని ప్రేమిస్తున్నాను అంటే సరిపోదు బిడ్డ. ఈమె ఎలా ప్రేమించింది? యేసుని ఎలా ప్రేమించిందని వాక్యం చెప్తుంది. ఏంటంటే ఎలా ప్రేమించిందంట? ఎలా ప్రేమించిందంట? విస్తారంగా. అదే క్రియలు ఏం చేసింది? చాలా ప్రేమించింది కదా, విస్తారంగా ప్రేమించింది కదా. ఆమె ప్రేమకు క్రియలేంటి? ఆయన పాదాలు కడిగింది. స్తోత్రం. ఆయన పాదాలు కడిగింది అంటే ఎంత వాటర్ ఉండాలి? అంటే ఎంత ఏడ్చింది? ఎలా ఏడ్చింది? నేను పాపిని, నువ్వు పరిశుద్ధుడివి, నేను పాపిని, నువ్వు నీతిమంతుడివి, నీ దగ్గరికి వరకు రానిచ్చింది నీ ప్రేమ. ఏమనుకుందో ఏడుస్తూ ఆయన పాదాలు కడిగింది. ఇంకా ఎంత ప్రేమించింది? విస్తారంగా ప్రేమించడంలో ఇంకో పార్ట్ ఏంటి? ఏం చేసింది? కాళ్ళు కడిగింది, కాళ్ళు ముద్దు పెట్టుకుంది. స్తోత్రం. యేసుని ఏం చేసింది? ముద్దు పెట్టుకుంది. ఇంకా ఏం చేసింది? విస్తారంగా ప్రేమించిందని వాక్యం సెలవిస్తుంది కదా. విస్తారమైన ప్రేమలో ఇంకోటి ఏం చేసిందామా? ఒక బాటిల్ తీసుకుని ఢామ్మను కొట్టి అలా పోసింది. స్తోత్రం. ఇంకా ఆయనకి తైలాన్ని పోసింది, ఆయనకి అత్తరు రాసింది. నా రోత జీవితం నీకు కంపు రాకుండగా ప్రభు, ఇదిగో అత్తరు ఎంత సువాసనగా ఉందో నా జీవితానికి మీదట. స్తోత్రం. నా పాత రోత జీవితం పోయి ఈ స్మెల్ ఎలా అయితే నీకు ఇంపుగా వస్తుందో నా నుంచి ప్రతి దూపు నీకు అంత ఇంపుగా రావాలి స్వామి. ఇది వరకు నువ్వు నన్ను చూసేటప్పుడు కంపు, ఇది వరకు నువ్వు నన్ను చూసేటప్పుడు రొచ్చు కంపు, నా దగ్గర ఏ మంచి స్మెల్ వచ్చేది కాదు, జీవపు వాసన ఉండేది కాదు. నువ్వు నన్ను ఎప్పుడు చూసినా మరణపు వాసనే కానీ ఇక మీదట నువ్వు నన్ను ఎప్పుడు చూసినా పరిమళ వాసనగా నేను కూడా ఉండాలి. స్తోత్రం అని అనుకుని అత్తారు వేసి విస్తారంగా ప్రేమించిందని వాక్యం సెలవిస్తుంది. అప్పుడు యేసయ్య ఒక వ్యక్తితో అంటాడు కదా, సీమోన్ అనే వ్యక్తితో, ఎందుకు సీమోను గొనుగుతున్నావు? ఆమె ఎక్కువ ప్రేమిస్తుంది కనుక ఎక్కువ ఘనతకు ఆమె అర్హురాలు. నువ్వేం చేస్తున్నావు? నువ్వు తక్కువ ప్రేమిస్తున్నావు. నువ్వు ఎక్కువ ప్రేమిస్తే ఆమె కంటే నీవు కూడా ఎక్కువ ప్రేమిస్తే నిన్ను కూడా ఎక్కువ ప్రేమిస్తాను కదా సీమోనా, ఎందుకు కుళ్ళుకుంటున్నావు? చాలామందికి కుళ్ళు, చాలామందికి అసూయ, చాలామంది కొందరితో ఉన్న విధానం చూసి జీర్ణించుకోలేరు. వీళ్ళనే ఎలా ఉన్నారు? ఇట్లాంటి సీమోన్లు ఉన్నారా? సొనుగుతున్న సీమోన్లు ఉండకూడదండి. ఈ స్త్రీని చూసి యేసయ్య ఏమన్నాడో తెలుసా? ఈ స్త్రీ విస్తారంగా నన్ను ప్రేమించింది, అందుకని ఈమెమయ్యింది? విస్తారమైన పాపాలు. ఆమెకి పాపాలు, నీకేం కావాలి? విస్తారమైన అప్పులు బాధ, విస్తారంగా శారీరకమైన రోగాలతో ఉన్నావా, విస్తారమైన సమస్యలతో ఉన్నావా, దీర్ఘకాలని వ్యాధులతో నువ్వు ఉన్నావా? నీ బలహీనత ఏంటి? ఆమె పోస్ట్ ఏంటి? పాపం. ఆమె అవసరం ఏంటి? పాపాలు క్షమించడం. మరి నీ అవసరం ఏంటి? నీకేం కావాలి? నువ్వు ఏం పొందుకోవడానికి నీ రోజు ఇక్కడికి వచ్చావు? ఏ విడుదల కోసం వచ్చావు? ఏ స్వస్థత కొరకు వచ్చావు? ఏ ఆదరణ కొరకు వచ్చావు? నువ్వు ఎలా వచ్చినా ఆనాడు ఆ స్త్రీని ప్రేమించిన యేసయ్య ఈ స్థలంలో ఉన్న మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమిస్తున్నాడు. స్తోత్రం. ఆ స్త్రీ ప్రేమించింది, ఆ స్త్రీ కంటే ముందుగానే యేసయ్య ఆమెను ప్రేమించాడు. హల్లెలూయా. మనకి వాక్యంలో కనిపిస్తుంది కదా, మొదట నేనే మిమ్మల్ని ప్రేమించాను. ఎవరు ప్రేమించారట? మొదట ఆయనే మనల్ని ప్రేమించాడు. ఆయనే మొదట మనల్ని ప్రేమించాడని మొదటి యోహాను సువార్తలో కనిపిస్తుంది. ముందు ఈమె ప్రేమించడం కాదు, మొదట ఆయనే ప్రేమించడం ద్వారా ఈమె ఆయన దగ్గరికి రాగలిగింది. ఆమె కంటే ముందు ఎవరు ప్రేమించారు? యేసు ప్రేమించాడు. ముందు నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు బిడ్డ. నువ్వేం చేయాలి? ఆ స్త్రీ యేసుని ప్రేమించినట్లుగా నీవు కూడా విస్తారంగా ఆయన్ని ప్రేమించాలి. రోజులు, సంవత్సరాలు, దినాలు, మాసాలు గడిచే కొలది నువ్వేం చేయాలి? ఆయన మీద నీకు ప్రేమ పొంగుతూ ఉంటే నీ మీద ఆయనకేమొస్తూ ఉంటుంది?
నీ మీద ఏమొస్తుంది? నీ మీద కూడా ఆయనకి ప్రేమ పొంగుతూ ఉంటుంది. నువ్వు ఎంతగా ఆయన్ని ప్రేమిస్తావో, నువ్వు ఎంతగా ఆయన్ని వెంబడిస్తావో ఆ కొలతే నీ మీద కూడా ప్రభావితం చేయబడుతుంది. నీ ప్రేమ కొలతలో యేసు ఉండాలి. నువ్వు చేసే ప్రతి పనిలో యేసు యొక్క ఉనికి కనిపించాలి. నా యేసుకి ఇది ఇష్టమేనా, ఇది నా యేసు చిత్తమేనా, ఇది నా యేసు యొక్క ఉద్దేశమేనా అని. ఇక్కడ ఈ స్త్రీ యేసు ఎక్కడున్నాడో, హల్లెలూయా, యేసు ఎక్కడ లేడు అనుకోలేదు. యేసు ఎక్కడ లేడు, ఎక్కడైనా యేసు ఉన్నాడు అనుకుందా? లేదు, ఎక్కడ పడితే అక్కడ యేసు ఉన్నాడు. సీమోన్ ఇంట్లో ఉన్నాడు. హల్లెలూయా. యేసయ్య ఇంట్లో ఉంటాడా? యేసయ్య నీ ఇంట్లో ఉంటాడా? యేసయ్య నీతో ఉంటాడా? ఆలోచన చేయి బిడ్డ. యేసయ్య ఎక్కడ లేడు? యేసయ్య నీలో ఉన్నాడు. నీ హృదయంలో ఆయనకి చోటిస్తే యేసయ్య నీ ఇంట్లో ఉంటాడు. యేసుని నువ్వు ఆహ్వానిస్తే, ప్రభువా నువ్వు నా ఇంట్లో ఉంటే నేను అస్తమాట్లు ఇంట్లో ఉండను, పని పాటకు బయటకు పోతాను, ఇంట్లో ఉండే కంటే నువ్వు నాలోకి రా అంటే ఆయన నీలోకి వచ్చేస్తాడు. కూర్చుండుట, లేచి ఉండుట, బాగుగా ఎరిగి లేవడం కూర్చోవడం చూస్తున్నాడంటే ఇంట్లో ఉన్నాడా, ఇతనితో ఉన్నాడా? చెప్పండి. కూర్చోవడం లేవడం చూస్తున్నాడంటే ఇంట్లో ఉన్నాడా, ఇతనితో ఉన్నాడా? ఎవరితో ఉన్నాడు? ఇతనితోనే కదా ఉన్నాడు. దేవుడు మనకి ఎంత సపోర్ట్గా ఉన్నాడో చూడండి. దేవుడు మనకి ఎంత దగ్గరగా ఉన్నాడో చూడండి. ఇంత దగ్గరగా ఉన్న దేవుణ్ణి మనం ఇంకా నిర్లక్ష్యం చేస్తున్నాం. ఇక్కడ వాక్యం, ఈరోజు వాక్యం ఏంటంటే దేవుణ్ణి ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? నీకు ఎంత కొరత ఉందో ఆ కొరత కంటే డబల్ ప్రేమించాలి. ఈ స్త్రీ ఎలా ప్రేమించింది? ఆమె పాపాలట విస్తారంగా ఉన్నాయట. నీకు సమస్యలు ఎలాగున్నాయి? విస్తారంగా ఉన్నాయా? నీకు బలహీనతలు ఎలాగున్నాయి? విస్తారంగా ఉన్నాయా? ఏ సమస్యలు గుండా నువ్వు దిగిపోతూ ఉన్న ఏ విస్తారంలో నువ్వు ఉన్నావో, ఆర్థికమైన విస్తారంగా కృంగిపోతున్నావా? శారీరకమైన ఇబ్బందుల్లో కృంగిపోతున్నావా? ఏ ఆదరణ లేక నువ్వు కృంగిపోతున్నావా? ఎంతగా నువ్వు నలిగిపోతున్నావో అంతగా నువ్వు దేవుడిని ప్రేమించు. హల్లెలూయా. ఏం చేయాలి? ఎంత సమస్యలు నువ్వు ఉన్నావో అంత సమస్యతో దేవుణ్ణి ప్రేమించాలి. అదే కదా వాక్యం అంటుంది, ఆమె విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి. దేవుడు క్షమించాలి అంటే నువ్వు ఆయన దగ్గరగా ఉండాలి. ఎంత దగ్గరగా ఉండాలి? ఎంత దగ్గరగా ఉండాలి? నేను దేవుని ప్రేమిస్తున్నానని ఇంట్లో కూర్చో, నేను దేవుని ప్రేమిస్తున్నానని ఈదులో కూర్చో, నేను దేవుని ప్రేమిస్తున్నానని కప్పగొత్తులేస్తే కుదరదు బిడ్డ. ఈ స్త్రీ యేసుకు ఎంత దగ్గరగా ఉంది. ఎంత దగ్గరగా ఉంటే యేసు పాదాలు కడగలిగింది, ఎంత దగ్గరగా ఉంటే ఆయనకి అత్తరు పూయగలిగింది. దూరంగా ఉండా. ఈరోజు బాప్తిసం తీసుకుని, ఈరోజు దేవుని బిడ్డలుగా జీవిస్తూ, ఈరోజు క్రైస్తవులుగా ఉంటూ, నేను ఒక సంఘానికి సభ్యురాలని అంటూ యేసుకు దూరంగా ఉండి ఎలాంటి మాటలు చెప్తున్నారు? యేసుకు మేము చాలా దగ్గరగా ఉంటాం. నా కూతురు ఉందే చాలా దగ్గరగా ఉంటుంది, నా కుమారుడు ఉన్నాడే చాలా దగ్గరగా ఉంటాడు. నిజమా? దేవుడు మనల్ని అడుగుతాడు. ఆ స్త్రీని చూసి ఆ స్త్రీ కోసం సాక్ష్యం చెప్పినట్లుగా రేపు ఈ స్త్రీ కోసం దేవుడు సాక్ష్యం చెప్తాడు. దేవుడు ఈ స్త్రీల కోసం రేపు దేవుడు సాక్ష్యం చెప్తాడు. ఆ స్త్రీ సాక్ష్యం చూస్తే మంచిది కాదు. ఆ స్త్రీ పేరు బాందా. నీ పేరేంటి? రూతు. నీ పేరేంటి? నయోమి. నీ పేరేంటి? దయామణి. నీ పేరేంటి? నా పేరండి మరియమ్మ. ఏ మరియమ్మ? యేసుకు దగ్గరగా ఉండే మరియమ్మ, యేసుకు కాస్త దూరంగా ఉండే మరియమ్మ, యేసు మాట్లాడే టైంలో పునుపాట్లు పడుతున్న మరియమ్మ. ఏ మరియమ్మ చెప్పండి? ఈమె గురించి ఏ పేరు పెట్టాడు? పేరు బాగుందా? పేరు బాలా. అయినా ఆ పేరు నాకు పెట్టకనందా? నాకు ఆ పేరు పెట్టక అని అల్లా. పాపాత్మురాలైన స్త్రీని దేవుడు ప్రేమించాడు. హల్లెలూయా. మరి నీవు పరిశుద్ధురాలివి, నీవు ఆమె కంటే శ్రేష్టమైన దానివి, ఆమె కంటే భక్తి కలిగిన దానివి, ఎన్నో తరాల నుంచి దేవుని మాట వింటున్న దానివి, ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని వెంబడిస్తున్న దానివి, ఎన్నో మార్లు దేవుడు నీతో మాట్లాడాడు. మరి నువ్వెంత ప్రేమిస్తున్నావు? జరిగినవి చెప్పాడు, జరగబోయేవి చెప్పాడు, భూత వర్తమాన భవిష్యత్తు కాలాల్లో నీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో చెప్పాడు. మరి నువ్వెంత ప్రేమిస్తున్నావు బిడ్డా? ఆలోచన చేయండి. చెప్తున్నాడా? నువ్వు చేసేవి చెప్తున్నాడా? నువ్వు ఆలోచించేవి చెప్తున్నాడా? నీ జీవితం ఎలా ఉంటుందో చెప్తున్నాడా? మరి నువ్వెంత ప్రేమించాలి?
ఎవరిని? దేవుణ్ణి. ఈరోజు దేవుణ్ణి ప్రేమించరట, దేవుని ఆజ్ఞలు గైకొనరంట. మరి ఎవరిని ప్రేమిస్తారంట? నచ్చిన వాళ్ళని ప్రేమిస్తూ ఉంటారంట. వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని ప్రేమిస్తూ నచ్చినట్లుగా భక్తి చేస్తూ ఉంటారంట. వాక్యం అది చెప్పట్లేదు. యేసుని ప్రేమించాలి. యేసుని ప్రేమిస్తే కొన్ని ఆజ్ఞలు ఇస్తాడు. ఆజ్ఞ ప్రకారంగా నువ్వు జీవించాలి. నీకు ఆజ్ఞ ఉంది. ఏముంది? ఆజ్ఞ ఉంది. ఇలాగే యేసు ఈమె ప్రేమ కోసం చెప్తూ ఆమెను క్షమించడానికి, సీమోను ఆమె విస్తారంగా నన్ను ప్రేమిస్తుంది, నువ్వు చేయవలసిన పనులు నువ్వు చేయలేదు, ఆమె చాలా పనులు చేసింది కనుక ఆమె పాపాలు క్షమించబడ్డాయి అని చెప్తూ అంటాడు కదా. మరో సోదరుడి దగ్గరికి వెళ్ళాడు.